ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? శ్రీ సాయినాథింతో నా జర్నీ. ఈ ఎపిసోడ్స్ అనుకోకుండా ఒక 2 months నుంచి ఆగిపోయినాయి అండి. నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనసులో ఒక బాధ, అయ్యో అనవసరంగా ఆపేశాను, మళ్ళీ కంటిన్యూ చేద్దామని. ఆ సాయినాథుని ఆశీస్సులతో మీరందరూ చాలా బాగున్నారని, మరింత బాగా ఉంటారని, ఉన్నతంగా ఉంటారని ఆశిస్తున్నానండి. నేను బాగున్నాను. ఎండలు బాగా మండిపోతున్నాయి. ఏప్రిల్ మంతే ఇలా ఉందంటే ఇంకా మే నెల ఊహించుకోవడానికే దారుణంగా అనిపిస్తుంది పరిస్థితి. సో బయటికి వెళ్ళేటప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లో ఉన్నాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. సంవత్సరానికి ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. మన తర్వాత జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారా అన్నది ఒక రకంగా భయంగానే అనిపిస్తుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ దొరికితే బాగుండు. నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. సిటీస్లో ఎక్కడ నీళ్లు లేవంటున్నారు. వర్షాలు బాగా పడాలి, నీళ్లు సమృద్ధిగా ఉండాలి, ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మునుముందు రోజులు కూడా సాఫీగా గడవాలని ఆ సాయినాథ్ని కోరుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ ఎపిసోడ్ 7వ ఎపిసోడ్ అవుతుందండి. చాలా గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ 2 months గ్యాప్ తర్వాత నా సిస్టర్కి జరిగిన ఒక అనుభవం గురించి నేను ఎప్పటి నుంచో అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఇప్పటికీ ఈరోజు ఇలా కుదిరింది. మా సిస్టర్కి 2 అమ్మాయిలండి. అయితే చిన్నమ్మాయి కోసం మా అక్క శ్రీ సాయినాథునికి పూజ చేసుకుంటానని మొక్కుందట. అది 41 రోజుల పూజ. శ్రీ సాయినాథునికి అభిషేకం చేసుకుని తర్వాత షోడశోపచారాలతో స్థవన మంజరి చదువుకుంటాను ఈ 41 రోజులకి. ఈ 41 రోజుల్లో తనకి జాబ్ వస్తే మళ్ళీ పూజ మొదలు పెట్టుకుంటాను నాయనా అని మనస్ఫూర్తిగా ఆయనకు సంకల్పం చెప్పుకుని పూజ మొదలు పెట్టుకుంది. అయితే వాళ్ళ ఊర్లో ఒక చిన్న బాబా గుడి ఉందండి, ఊరి మధ్యలో. ఎంత బాగా ఊర్లో వాళ్ళందరూ బాబాకి ఎంత భక్తులంటే, ఎంత బాగా చేసుకుంటున్నారంటే, ఆ ఊర్లో ఒక పండగలాగా చేసుకుంటారండి. బాబాగారిని ఎంత బాగా కొలుస్తారో. ఇంటి నుంచి ప్రతిరోజు బాబాగారికి భిక్ష వెళ్తుందండి, ప్రతి ఇంటి నుంచి. అలా అంత బాగా బాబాగారిని, చిన్న గుడి ఉండడానికి చిన్న గుడే కానీ చాలా బాగా చేసుకుంటున్నారండి. అందరూ ఉమ్మడిగా కలిసి చేసుకుంటున్నారు. చందనోత్సవం అని కానీ ఇట్లా బాబాగారికి సంబంధించిన పూజలన్నీ ఎంత బాగా చేసుకుంటున్నారో చాలా ముచ్చటేస్తుందండి ఆ ఊరికి వెళ్తే. అయితే మా అక్క విషయానికి వస్తే, తను 41 days పూజ పెట్టుకుంది మా అక్కళ్ళ చిన్నమ్మాయి జాబ్ గురించి. అయితే రెగ్యులర్గా పూజ చేసుకుంటా ఉందట. ఈ 41 days లోపు పూజ చాలా బాగా జరిగింది అంటుంది. చాలా తృప్తిగా ఉంది. ఎవరి మనసుకి వాళ్ళకి అర్థమవుతుంది కదా పూజ ఎంత బాగా జరిగింది అని. దానివల్ల తన సంకల్పం నెరవేరుతుందని ఒక గట్టి నమ్మకంతో ఉంటారు. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో, పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూతో ఉంటాయి, మనం అనుకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే ప్రతి విషయంలోనూ ఎవరైనా పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ వైబ్రేషన్స్ అసలు మన చుట్టూతో కూడా రానివ్వద్దు. నెగిటివ్ థాట్స్ రానివ్వద్దు. ప్రతి విషయంలోనూ పాజిటివ్గా ఉండండి. అయితే అక్క పూజ చేసుకుంటూ ఉంటే ఈ 41 రోజుల్లోపు బాబాగారు అంటారు కదా, నువ్వు భక్తిగా పూజ చేయి, నేనే నీ ఇంటికి వస్తానని. అట్లనే ఈ 41 days లోపు మరి ఎవరు ఇచ్చారో తెలియదు కానీ మా అక్క వాళ్ళ షాప్ ద్వారా బాబాగారి విభూది ఇంటికి చేరినాయట. సో అది మా అక్క ఎప్పటికీ మర్చిపోలేదు. నా పూజకి ఫలితంగా బాబాగారు నాకు అభ్యవేస్తున్నట్లు ఆయన ఇంటికి వచ్చారు అని చెప్తుంది అక్క. అట్లనే ఆ 41 days లోపు హైదరాబాద్లో మా అక్క వాళ్ళ చిన్నమ్మాయికి జాబ్ వచ్చింది. ఆ సంకల్పం నెరవేరినందుకు ముందుగానే అక్క అనుకుంది కదా, ఈ 41 daysలో అనుకున్న పని నెరవేరితే కనుక నేను మళ్ళీ పూజ చేసుకుంటానని. సో మళ్ళీ అతి త్వరలోనే అక్క మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకుందటండి. సేమ్ ఇలానే ముందు చేసినట్లుగానే బాబాగారికి అభిషేకం, షోడశోపచారాలతో స్థవన మంజరి, బాబాగారి అష్టోత్తరం అన్నీ చాలా భక్తిగా పాజిటివ్ వైబ్రేషన్స్తో మళ్ళీ మంచి జరుగుతుంది అన్నట్లుగానే బాబాగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ పూజ మొదలుపెట్టిందట. ఆ పూజ జరుగుతుండగానే
బెంగళూరులో అక్క వాళ్ళ చిన్నమ్మాయికే బెంగళూరులో ఒక కోర్స్ గురించి వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసి ఆ కోర్స్ చేద్దాము అన్నట్లుగా బెంగళూరు వెళ్దామని సిద్ధమైందట. ఈ పూజ జరుగుతుండగానే మా అక్క వాళ్ళ చిన్నమ్మాయి, అఫ్కోర్స్ నా చిన్న కూతురు, ఆ పూజ పూర్తవుతూ ఉండగానే బెంగళూరు నుంచి కాల్ వచ్చిందట. కోచింగ్ కాదు, డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి మేము జాబ్లోకి తీసుకుంటున్నామని ఒక ప్రముఖ కంపెనీ నుంచి. ఆ పూజ అయ్యేలోపే మా చిన్న కూతురికి బెంగళూరులో ట్రైనింగ్ కోసం వెళ్ళింది. అట్లనే అదే పర్మనెంట్ చేశారు, అదే జాబ్ ఆ కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా తీసుకున్నారు. సో ఇది అనుకోని సంఘటన అండి. బాబాగారు, నువ్వు భక్తిగా పూజ చెయ్యి, నేను నీ వెంట ఉంటాను, నేను చూసుకుంటాను అన్నట్లుగా బాబాగారు అభయం ఇచ్చారు. మనం అనుకున్న సంకల్పం మనకి నెరవేరినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. అపనమ్మకం ఏ విషయంలోనూ పెట్టుకోవద్దండి, నమ్మకంగా పూజ చేయండి. మీరు ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని గురించి మీరు కంటిన్యూస్గా బాబా గారితో చెప్పుకుంటూ ఉండండి, ఆయన్ని మననం చేసుకుంటూ ఉండండి. ఆయన ఉన్నారు, ఆయన మన సమస్యలు తీరుస్తారు, మనకి ఎటువంటి ఇబ్బంది కలగదని పూర్తిగా నమ్మి ఆయన మీద భారం వేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారండి. మనం నమ్మకంగా ఉంటే ఆయన మన చేయి ఎప్పటికీ విడరు. ఒక కన్న తండ్రిలాగా బాబాని అడగండి, బాబా మీ సమస్య తప్పకుండా తీరుస్తారు. అలాగే నేను ముందు ఎపిసోడ్స్లో చెప్పాను కదండి, మన ఇంట్లో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట రోజుకొక 2 రూపాయలు దొరకకపోవు. ఆ 2 రూపాయలు బాబాగారికి శ్రద్ధా సబూరి చెప్పుకుని బాబాగారి దగ్గర ఒక చిన్న బాక్స్ లేదంటే ఒక డబ్బా ఏదైనా పెట్టుకుని శ్రద్ధా సబూరి చెప్పుకుని బాబాగారికి వేస్తూ ఉండండి. మనకి ముందు ముందు ఎటువంటి కష్టాలు రాకుండా ఆయన చూసుకుంటారు. ఇది నేను చాలా బాగా నమ్ముతాను. నాకు మంచి జరిగింది కాబట్టి నేను అది నలుగురికి షేర్ చేస్తున్నాను. నమ్మకం ఉంటే చేయండి. ఇది నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. నాకు జరిగిన మంచి అందరికీ జరగాలని నేను ఆశిస్తున్నాను. శ్రీ సాయినాథంతో నా జర్నీ అంటే ఇది నా ఒక్కదాని జర్నీ కాదండి, ఆయనని నమ్ముకుని ఉన్న అందరి భక్తుల జర్నీ ఇది. అలాగే బాబాగారితో మీలో ఎవరికైనా ఎటువంటి అనుభవాలైనా ఉంటే అవి నా ద్వారా నేను మిగతా వారికి షేర్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను. దీన్ని అందరూ ఆదరించగలరని ఆశిస్తున్నాను. అలాగే నా ఈమెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. అలానే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీకెవరికైనా ఇటువంటి అనుభవాలు ఉంటే, అది నలుగురికి చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీకు కాల్ చేస్తాను. మీ అనుభవాలు జెన్యూన్గా ఉంటే అవి నాకు చెప్పగలరని ఆశిస్తున్నాను. నేను మీ అనుభవాలు, మీ పేరు చెప్పడం ఇష్టమున్నా లేకపోయినా మీ అనుభవాలు ఈ నూతన క్రియేషన్స్ ఛానల్ ద్వారా మిగతా వారికి షేర్ చేద్దామని, దానికి మీ అందరి సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నానండి అండ్ ఈమెయిల్ ఐడి కూడా. మీరు నాతో మాట్లాడాలన్నా, మీ అనుభవాలు షేర్ చేయాలన్నా నాకు మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు కాల్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా వారికి షేర్ చేయబోయే అనుభవం అది మీదే కావచ్చు. నాకు సహకరిస్తారని ఆశిస్తున్నానండి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఫినిష్ చేస్తున్నాను. ఆ శ్రీ సాయినాథుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ధనకనక వస్తువానాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారని ఆశిస్తూ మీ సరిత. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.